ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మొక్కజొన్నకు పురుగు రావడం జరిగింది. ఈ మొక్కజొన్నకు వచ్చేసి మనం ఇప్పుడు రెండోసారి మందు స్ప్రే చేయడం జరుగుతుంది. తొలిగా వచ్చేసి వయోగొని మందు స్ప్రే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 40% పనిచేయడం జరిగింది. కాకపోతే ఇది మనకు 15 రోజులు పనిచేస్తుందని చెప్పారు. పురుగు కూడా పూర్తిగా నివారణ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. కానీ పురుగు అయితే కంట్రోల్లోకి రాలేదు. ఇది మనకు స్ప్రే చేసి ఇప్పటికి 5 రోజులు అవుతుంది. 15 రోజులు స్ప్రే చేయడం జరిగింది. ఇప్పుడు మొక్కజొన్న మనం నాటి 20 రోజులు అవుతుంది. రెండోసారి పురుగు ఎక్కువ ఉండడం వల్ల 5 రోజులకే స్ప్రే చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి ఎంపవర్ మరియు నానో యూరియా లిక్విడ్ 2 కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి 3 ఎకరాలకు స్ప్రే చేయాలి కాబట్టి మనము 3 బాటిల్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఎంబోజ్ ఇమామెటిన్ బెంజేట్ 5G. ఈ 3 బాటిళ్ళ మందును మనం 18 ట్యాంకులకు స్ప్రే చేయడం జరుగుతుంది. ఎకరాకు 6 ట్యాంకులంతన. ఈ మందును వచ్చేసి పత్తిలో కాయ దులుసు పురుగుకు, బెండ పంటలో వచ్చేసి మువ్వ మరియు కాయ పురుగులకు అరికట్టడానికి సిఫారసు చేయడమైంది. మిగతా పంటలకు వాడరాదని కూడా వీళ్ళు కరపత్రం రాయడం జరిగింది. కానీ మనకు వచ్చేసి మొక్కజొన్నల కూడా వాడడానికి కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి దీంతో నానో యూరియా కూడా మిక్స్ చేయడం జరుగుతుంది. నానో యూరియా అనేది 500 ml వచ్చేసి ఒక యూరియా బస్తాతో సమానం అని చెప్పడం జరిగింది. కానీ మనం పురుగు మందులో మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ లిక్విడ్ మనం ఒక ట్యాంకీకి వచ్చేసి 20 ml ఈ మందును వాడడం జరుగుతుంది. 18 ట్యాంకులకు కలిపి 360 ml అనేది మనం ఈ మందులో కలపడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నానో యూరియా బాగానే పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్లనే మనం తీసుకురావడం జరిగింది. బాగా కలిసే విధంగా తిప్పాలి. అది కర్రతో తిప్పండి, లేదా కొంచెం అలవాటు ఉంటే చెవితోనే ఏం కాదు. శుభ్రంగా కడుక్కుంటాం కాబట్టి, లేదా కప్పుతోనే తిరగొట్టండి బాగా కలిసే విధంగా. ట్యాంకులో మందు వేయడం జరిగింది. స్టార్ట్ అయినమంటే చేనుకు స్ప్రే చేయడం జరుగుతుంది. సరిపోయింది. స్టార్టింగ్ ట్రబుల్ స్టార్ట్ అయింది. లాగే తాడు అనేది బయటికి రావడం జరిగింది. చూద్దాం లోపల ఏమైందో. స్ప్రింగ్ అనేది టైట్గా లేకపోవడం వల్ల తాడు బయటకు వచ్చింది. స్క్రూ డ్రైవర్తో కొంచెం లూజ్ చేయడం జరుగుతుంది.
తాడు టైట్ అయింది. బిగిస్తున్నాం, స్టార్ట్ అయిద్దాం. ఇప్పుడన్నా చూద్దాం. స్టార్ట్ కాలేదు, మనం రిపేర్ షాప్ రావడం జరిగింది. స్టార్టింగ్ ప్లేట్ అనేది పోవడం జరిగిందని చెప్పిండ్రు, దాన్ని కొత్త వేయడం జరుగుతుంది. అలాగే ఆయిల్ లీక్ అంట, ఆయిల్ లీక్ వాచర్ వేయాలని పేవ్ కిక్ తీసుకురమ్మని పేవ్ కిక్ వెళ్ళాలి. వాచర్ వేయడం జరుగుతుంది, పేవ్ కిక్ తీసుకురావడం కూడా జరిగింది. పంపమ్మటి వచ్చిన వస్తువులు అయితే స్టాండర్డ్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వేసే వస్తువులని డూప్లికేట్ ఇయ్యే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్రోల్ ట్యాంక్ కొత్తది అయిపోవడం జరిగింది. అది లీక్ అవుతుంది ఎమ్మటే, అది 2 నెలలకే. ఈ ప్లేట్ ఫ్రెండ్స్ పోయింది, అందుకు కొత్త ప్లేట్ ఇవ్వడం జరిగింది. పవర్ స్పేర్తో అయినా కానీ 5 సార్లు పట్టుకొని స్ప్రే చేస్తే మందు త్వరగా చనిపోయే అవకాశం ఉంది. అది కూడా మొక్కలు తడిసే విధంగా స్ప్రే చేయాల్సి ఉంటుంది. మనం సెంటర్ నుంచి అటు సైడ్ 2 బోదెలు, ఇటు సైడ్ 2 బోదెలు కలిపి మొత్తం 5 బోదెలు స్ప్రే చేసినట్టయితే మందు కూడా బాగానే పడే అవకాశం ఉంది, ఎక్కువ దూరం కాకుండా. కొంతమంది సన్నగా పెట్టి 10 బోదెల దాకా స్ప్రే చేయడం జరుగుతుంది. అలా కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువ మందు పడే విధంగా స్ప్రే చేసినట్లయితే పురుగు త్వరగా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.